అందరికీ నమస్కారం అండి. మా అపార్ట్మెంట్లో వినాయక చవితి వేడుకలు అయితే చాలా ఘనంగా అయితే జరిగాయి. ఈసారి మా వినాయక చవితి రోజు మేమైతే వినాయకుడికి అయితే లడ్డు ప్రసాదాన్ని ఇచ్చామండి. లడ్డు ప్రసాదాన్ని ఇచ్చి వినాయక చవితి రోజు మేమైతే పూజలో కూర్చున్నాము. పూజలో కూర్చోగానే పూజారి గారు ముందుగా కలశాన్ని అయితే సిద్ధం చేస్తున్నారండి. ఆ కలశాన్ని సిద్ధం చేసిన తర్వాత కలశానికి అయితే పూజ చేశారు. ముందుగా కలశం పైన అయితే ఎర్రగుడ్డతో కలశాన్ని అయితే స్థాపించారు. తర్వాత కలశానికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అయితే పెట్టామండి. నైవేద్యం ఇచ్చిన తర్వాత హారతి ఇచ్చి ముందుగా అయితే కలశారాధన చేసి సంకల్పం చెప్పుకొని కలశానికి అయితే హారతి ఇచ్చుకున్నామండి. కలశ ఆరాధన అయిన తర్వాత మేము ఏ ప్రతిమనైతే తెచ్చుకున్నామో మా అపార్ట్మెంట్లో ఆ ప్రతిమకైతే పూజ అయితే చేశామండి. ఈసారి అయితే మేము వినాయక ప్రతిమని ఆ మూషికుడు ఉండే విధంగా మూషిక వాహనుడిగా అయినా తెచ్చుకున్నాము. దానికి స్వామివారికి అయితే పూజనైతే చేశామండి. పత్రినైతే సమర్పించాము. అన్ని రకాల పత్రులు అయితే తెచ్చాము స్వామివారికి. ముఖ్యంగా గరికనైతే తెచ్చామండి. గరికనైతే సమర్పించాము. ఆ విధంగా మేము పత్రాలు సమర్పిస్తూ ఉండగా స్వామి పూజారి గారి మంత్రాలు చదువుతూ ఉన్నారండి. ఇలా అయితే మా అపార్ట్మెంట్లో గణపతి పూజనైతే చేసుకున్నామండి. తర్వాత స్వామివారికి దీపం ధూపం అయితే చూపించిన తర్వాత మేము చేసిన ప్రసాదాలన్నీ పెట్టామండి. అపార్ట్మెంట్లో వాళ్ళం ఒక్కొక్క ప్రసాదం చేసుకొచ్చి అన్ని ప్రసాదాలు స్వామివారికి అయితే ఆరగింపు చేశామండి. నైవేద్యంగా పెట్టిన తర్వాత స్వామివారికి హారతిని అయితే పట్టాము నేను మా ఆయన. ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉందండి. నేను మా ఆయన చేతుల మీదుగా పూజ జరగడం నాకు చాలా సంతోషం అనిపించింది. వినాయక చవితి రోజు చాలా ఆనందంగా అనిపించిందండి. స్వామివారే ప్రత్యక్షంగా వచ్చి ఆశీస్సులు ఇచ్చినంత ఆనందంగా అనిపించిందండి. ఇలా అయితే మేము మా అపార్ట్మెంట్లో పూజ ఘనంగా అయితే జరుపుకున్నాము. మీరందరూ కూడా ఇదే విధంగా పూజ జరుపుకొని ఉంటారనుకుంటున్నానండి. అందరికీ వినాయకుడి యొక్క ఆశీస్సులు అందాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు.